హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మూగ మనస్సులు 8వ భాగంతో మీ ముందుకు వచ్చేసాను. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. ఇక కథలోకి వెళ్దాము. నాకు తెలుగు తెలుసని ఎవరికి తెలియదు. నా భాష తమిళం, ఇంగ్లీష్ మాట్లాడతాను. తెలుగులో ఎప్పుడూ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అప్పుడు మురళి గారు బయటకు వచ్చారు. మెడిసిన్ గురించి మాట్లాడి వెళ్ళబోతుండగా వారు డస్ట్బిన్లో ఉన్న డ్రగ్ ప్యాకింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అడిగి ఆ డ్రగ్ వాడితే ఏం మాట్లాడతారో తెలియదు. ఒక్కోసారి అది పిచ్చి వాళ్ళలాగా చేస్తుంది, రకరకాలుగా మనసు మార్చేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు మాన్విత గారు హాస్పిటల్ కూడా రావటం మానేశారు. ఒకరోజు మాన్విత గారి ఇంటి దగ్గరికి వెళ్ళి బెల్ కొట్టాను. డోంట్ డిస్టర్బ్ మీ అంటూ పెద్దగా అరిచారు మాన్విత గారు. నేను అని ఇంగ్లీష్లో చెప్పాను. మళ్ళీ అలాగే చెప్పారు. ఆ మాటల్లో ఏదోలాగా అనిపించింది. నాకు ఎంతో హెల్ప్ చేశారు మాన్విత గారు ఒకానొక సందర్భంలో. తను అలాంటి మనిషి కాదు అని మాత్రం నాకు తెలుసు. కిటికీలో నుండి లోపలికి చూస్తే ఆమె సోఫాలో నిద్రపోతూ ఉన్నారు. కాలింగ్ బెల్ మళ్ళీ నొక్కాను. కిటికీ దగ్గరికి వెళ్ళి ఆమెను గమనిస్తూ వింటున్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని మళ్ళీ వినిపించింది మాన్విత గారి గొంతు. అంటే ఆమె కాదు ఆ మాటలు చెప్పేది, రికార్డ్ చేసి కాలింగ్ బెల్కి సెట్ చేసినట్టు ఉన్నారని తెలుసుకున్నాను. ఇంకా ఎంతో తెలుసుకోవాలి అనుకున్నాను. ఆ రోజు మాన్విత గారు ఇండియా వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో చూశాను. నేను చెన్నై బయలుదేరాను అప్పుడే. కానీ నన్ను గుర్తించలేదు మాన్విత గారు. పైగా ఆమె భర్త మురళి గారు కూడా చనిపోయారని తెలుసుకున్నాను. ఆ రోజు మాన్విత గారికి వాడిన డ్రగ్ పేరు ఫోన్లో ఫోటో తీసి ఉంచాను, ఎవరు చూడకుండా. దాని గురించి తెలుసుకోవాలంటే భయపడ్డాను నేను. చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ని అడిగితే అది వాడితే హిస్టేరియా కంప్లైంట్స్ వస్తాయి, బీపీ రేజ్ అయిపోతుంది, ఎక్కువ వాడితే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది అని తెలిసింది. మీరు వచ్చారని తెలిసి ఆ విషయం మీకు తెలియచేయాలి అనుకున్నాను. కానీ మిమ్మల్ని కలవడం కష్టమే అనిపించింది నాకు. ఎందుకో పెద్దవాళ్ళ చేతులు ఉన్నాయేమో ఇందులో అని కూడా డౌట్ వచ్చింది. అందుకే హాస్పిటల్ బాయ్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా వేషం వేసుకుని వచ్చానంటూ చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోయింది సాన్వి. అది విన్న మహేష్ వర్మ గారికి చాలా కోపం వచ్చింది. నా కూతురు విషయంలో ఎవరు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు అభం శుభం తెలియని దాని జీవితంలోకి ఎంటర్ అయింది ఎవరు? భరించలేకపోయారు మహేష్ వర్మ గారు. ఎవరి విషయంలో కలగజేసుకుంది మాన్విత. తప్పు చేస్తే క్షమించలేదు, అందువల్ల ఏదైనా ఇరుకును పడిందా, ఎలా తెలుస్తుందంటూ ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారిపోయారు మహేష్ గారు. గౌతమ్ నంద తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మొదటి నుండి ఏదైనా తప్పు జరిగితే నాకెందుకులే అని ఊరుకునే మనస్తత్వం కాదు, ఎదిరించే మనస్తత్వం మాన్వితది. ఎవరితో అయినా గొడవ పడిందా మాన్విత? అయినా ఇవేం పనులు? మాన్విత పిచ్చిదైతే ఎవరికి ఉపయోగం? మాన్విత తల్లి కావడం వెనుకున్న రహస్యం ఏమిటి? అంతు చిక్కడం లేదంటూ ఆలోచనలో పడ్డాడు గౌతమ్ నంద. ఇంతలో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు గౌతమ్ నంద. ఎవరో ఒక యువతి పెద్దింటి అమ్మాయిలాగానే ఉంది. నలుగురు పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చారు తనని చెకప్ చేయటానికి. జాను కూడా ఉంది ఆ రూమ్లో. ఆమెకు మెసేజ్ వచ్చింది డాక్టర్ గారి దగ్గర నుండి. అందరూ వెళ్ళిపోండి అన్నాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద చెకప్ చేయబోయేసరికి అతనిని గాయపరచబోయింది ఆ అమ్మాయి. దీప్తి ఆగు అంటూ పిలిచింది. ఆ అమ్మాయి అమ్మలా ఉంది. ఆ అమ్మాయిని చెక్ చేయడానికి బలవంతంగా జాను వెళ్ళింది. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంది. ఏం జరిగిందండి అని అడిగింది జాను. కాలేజ్ నుండి సెలవులు ఇచ్చారని ట్రైన్లో బయలుదేరింది. అది ఊరికి వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలు అయ్యింది. తెలిసిన వాళ్ళు ఆటోనే ఎక్కింది. నాకు కూడా ఫోన్ చేసి చెప్పింది. ఆ రోజు ఇంటికి రాలేదు దీప్తి. తర్వాత పిచ్చిగా అరుస్తూ ముళ్ళ చెట్లలో పరిగెత్తుతుంటే తీసుకువచ్చామని చెప్పి వెక్కి వేడ్చింది వాళ్ళమ్మ. ఆ అమ్మాయిని చెకప్ చేసి ట్రీట్మెంట్ చేసి చైర్లో కూర్చుని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది జాను. జరిగిన విషయం గౌతమ్ నందాకి చెప్పింది. ఆ అమ్మాయిని నలుగురు మానభంగం చేశారు. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఆ అమ్మాయిని చూస్తే బాధగా ఉంది అంటూ కళ్ళు తుడుచుకుంది జాను. ఆ అమ్మాయికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది జాను. ఆ తర్వాత చెక్ చేయటానికి వెళ్ళాడు గౌతమ్ నంద. మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ఆమె మనసు పొరల్లోని బాధలు ఆమెను నిద్రపోనివ్వకుండా బాధిస్తున్నాయి. ఆమె శరీరం అంతా ముళ్ళు గుచ్చుకుని ఉన్నాయి. అంతకన్నా ఆమె మనసు విపరీతంగా బాధించబడింది. బ్రెయిన్ ఫంక్షన్స్లో చాలా మార్పులు ఉన్నాయి అని తను ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ద్వారా మొదలుపెట్టాడు గౌతమ్ నంద. ఇంతలో ఎవరు ఇద్దరు కలవటానికి వచ్చారు. డాక్టర్ గారు మీతో మాట్లాడాలి అన్నారు. చెప్పండి అన్నారు గౌతమ్ నంద.
వాళ్ళిద్దరిని చూడటానికి పెద్ద రౌడీలాగా ఉన్నారు. కొంచెం కూడా జంకని గౌతమ్ నంద వైపు కాసేపు అలాగే చూసి మాట్లాడారా ఇద్దరు. ఆ అమ్మాయి విషయంలో పోలీసులు ఎవరైనా వస్తే ఎలాంటి విషయాలు బయటకు రానివ్వకండి, అందుకే పెద్ద మొత్తంలో ఇచ్చుకుంటానంటూ నవ్వాడు. కాస్త సూటు బూటు వేసిన దృఢమైన అతని కళ్ళజోడు తీసి మాట్లాడాడు. గౌతమ్ నంద ఒక్కసారిగా చాలా కోపంగా చూశాడు వారి వైపు. అభం శుభం తెలియని ఆ అమ్మాయిని పైశ్చికంగా అంత ఘోరంగా హింసించి ఆమె బతుకు నాశనం చేశారు. మానసికంగా కూడా దెబ్బతిన్నది అని ఆలోచిస్తున్నాడు మనసులో గౌతమ్ నంద. ఏం మాట్లాడవేంటి అన్నాడు పక్కన రౌడీలాగా ఉన్న మరొకడు. మర్యాద ఇచ్చి పుచ్చుకో ముందు అన్నాడు కోపంగా గౌతమ్. ఎక్కువ మాట్లాడుకో, ఎవరో తెలుసా, నీ కేసు పెద్దవాళ్ళ చేతిలో ఉన్నాయి, మీ ఇష్టం అన్నాడు వాడు కోపంగా. డాక్టర్ పొజిషన్లో కూర్చుంటే కేవలం డాక్టర్ని మాత్రమే, ఒకసారి వైట్ కోట్ తీసి పక్కన పెట్టానంటే నేను కూడా నీకులాగానే అన్నాడు గౌతమ్ నంద ఒక రకమైన కోపం కలిపిన నవ్వుతో. పొలిటికల్గా పేరున్న వాళ్ళతో పెట్టుకోకు, పునాదుల్లో పెట్టి పూడుస్తారన్నాడు ఆ పక్కనున్న రౌడీ. జానుకి ఆ మాటలు వింటే భయం వేసింది. నాతో కూడా పెట్టుకోకు, మత్తు లేకుండా హార్ట్ సర్జరీ చేసినట్టు ఉంటుంది అంటూ అంతకన్నా కోపంగా పైకి కనపడకుండా ఒక రకంగా నవ్వుతూ చెప్పాడు గౌతమ్ నంద. సీసీ కెమెరాలు ఉంటాయి, అందుకే గౌతమ్ కాస్త శాంతంగా మాట్లాడుతున్నాడు. ఇంతలో సూటు బూటు వేసుకున్న రౌడీ అర్థం చేసుకుంటే అందలాలెక్కుతావు అంటూ వెటకారంగా నవ్వాడు. పిచ్చి వాళ్ళకి వైద్యం చేసి పిచ్చి పట్టినట్టుంది చిన్న వయసులోనే, అర్థం చేసుకో, పేపర్ కూడా చదువుతూ ఉండు, ఈయనెవరో తెలుసా అంటూ సూటు బూటు వేసుకున్నవని చూపిస్తూ అన్నాడు పక్కనే ఉన్న రౌడీ. వీడి పేరు శక్తి, 24 టీవీ ఛానల్లో డైలీ వీడు విన్యాసాలు వేస్తూ ఉంటారు, బాగా తెలుసు. శరీరం లోపల ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళకి ఆ శరీరాన్ని చూస్తే వారు ఎటువంటి వాళ్ళో తెలియదా అన్నాడు గౌతమ్ నంద. సార్, పేషెంట్కి తీవ్ర అస్వస్థగా ఉంది, తీసుకొచ్చారని చెప్పింది సిస్టర్ వచ్చి. చాలా అందంగా సినిమాలో హీరోలా ఉన్నానని హీరోలా ఫోజులు కొట్టకు, బయటకు వస్తే నా ముందు జీరోవి కూడా కాదు నువ్వు అంటూ శక్తి నవ్వుతూ వెటకారంగా బయటికి నడిచాడు. వాడి వెనుక కండలు తిరిగిన కుర్రంగా ఉన్న రౌడీ వెళ్ళాడు. పేషెంట్ కోసం వెళ్ళాడు గౌతమ్ నంద. కానీ వాళ్ళ అన్న మాటలు అతనిలో కోపం తారస్థాయికి పెరిగింది. కానీ వృత్తి ధర్మాన్ని నమ్ముకున్న దేవుళ్ళు వంటి వారు, నిజాయితీ కలిగిన డాక్టర్లు. పేషెంట్ ఉన్న రూమ్ వైపు నడిచారు గౌతమ్ నంద. అంబికా నిలయం. పిల్లలతో కూర్చుని ఆనందంగా ఆడుకుంటూ ఉంది మాన్విత. అక్కడే సిస్టర్ కవిత షాల్ని నవ్వుతూ చూస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో పళ్ళ ముక్కలు ముగ్గురికి పెడుతుంది షాల్ని. పిల్లలతో పాటు తన బిడ్డలాగానే చూసుకుంటుంది మాన్వితను షాల్ని. ఎంతలో మెయిన్ డోర్ దగ్గర కాలింగ్ బెల్ మోగింది. బ్రౌనీ తెగ అరిచింది. ఎందుకో బ్రౌనీ ఆడుకుంటూ ఉంటే అలా అరుస్తావెందుకు, నువ్వు కూడా వచ్చి ఆడుకోవచ్చుగా అంది మాన్విత నవ్వుతూ. వాచ్మెన్ చెప్పాడు, ఎవరో పెద్దావిడ, ఆమెతో ఇద్దరు వచ్చారని. షాల్నికి పంపించండి అన్నది షాల్ని. పిల్లలను మాన్వితను లోపలికి తీసుకువెళ్ళిపోయారు కవిత నందిని. కూర్చోండి అని కూర్చోబెట్టింది షాల్ని. ఎవరమ్మా మీరు అని అడిగింది షాల్ని. మీ ఆడబడుచుకి చిన్నత్తగారిని. వాళ్ళ అత్తగారు దిగులుగా ఉన్నారు, కనీసం కోడల్ని పుట్టబోయే వారినైనా చూసుకుని సంతోషంగా ఉంటుందని మాన్వితను తీసుకెళ్దామని వచ్చామన్నారు వాళ్ళు. అసలు ఏమీ అర్థం కాలేదు షాల్నికి. భర్తకు ఫోన్ చేసి చెప్తానన్నది షాల్ని. మా మామగారు వచ్చాక ఏ విషయమో చెప్తాంలేండి అన్నది షాల్ని. బ్రౌనీ అరుస్తానే ఉన్నది విపరీతంగా. వాచ్మెన్ లోపలికి వచ్చాడు. ఏంటమ్మా అని షాల్ని అడిగాడు. ఏం లేదంటూ భర్తకు ఫోన్ చేసింది. శ్రీనాథ్ వర్మ ఫోన్ కలవలేదు. ఏంటి ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంది షాల్ని. ఎక్కడుందమ్మా మా కోడలు అంటూ వచ్చిన ఆమె ఎందుకో బ్రౌనీ అరవడము వారిని చూస్తే నమ్మబుద్ధి కాలేదు షాల్నికి. భర్తకు 2-3 సార్లు ఫోన్ చేసింది, ఫోన్ తీయలేదు. భయం అనిపించింది షాల్నికి. కాసేపు అయ్యాక మా వారు వస్తారు, అప్పుడు మాట్లాడుదురుగానని చెప్పింది షాల్ని ఇంక వెళ్ళమన్నట్టుగా. మంచి రోజులు లేవు, ఈరోజు చాలా మంచిది, అలా తీసుకువెళ్ళి 2 రోజులు ఉంచుకొని పంపించేస్తాను అన్నది ఆ వచ్చిన ఆమె. ఇదేంటి, ఇంట్లో ఆడవాళ్ళం మాత్రమే ఉన్నామనుకుంటూ మామగారికి ఫోన్ చేయబోయింది షాల్ని. ఇంతలో అందమైన మ్యాక్సీ వేసుకుని పరిగెట్టుకుంటూ బయటకు వచ్చింది మాన్విత. వదినా ఎలా ఉంది, బాగున్నాను అంటున్నారు పిల్లలు అంటూ ఆనందంగా నవ్వుతూ ఉంది మాన్విత. మాన్వితను చూసిన వచ్చిన వారి కళ్ళల్లో ఏదో ఆశను గమనించింది షాల్ని. బయటకు ఎలా వచ్చిందని సిస్టర్ బయటకు వచ్చింది. రెండమ్మ లోపలికంటూ మాన్వితని లోపలికి తీసుకెళ్ళబోయింది. మాన్విత, నేను మీ అత్తగారినమ్మ అంటూ పలకరించి వచ్చిన వసుంధర. అవునా, మీరు చక్కగా నవ్వుతున్నారుగా అన్నది మాన్విత.
నిన్ను తీసుకెళ్లాలని పెద్ద కారు కూడా తీసుకొచ్చామని చెప్పింది ఆమె. శాలినికి చాలా భయంగా ఉంది. ఆ సమయంలో మాన్విత బయటికి ఎలా వచ్చింది, ఎలా తప్పించాలి గండం భగవంతుడా అంటూ భయపడిపోయింది శాలిని. మాన్వి, అన్నయ్య వచ్చాక మాట్లాడుకుందాము, లోపలికి వెళ్ళు అన్నది శాలిని. లేదు వదినా, చాలా మంచి వాళ్ళు వీళ్ళు అన్నది అమాయకంగా నవ్వుతూ మాన్విత. మాన్విత పొట్ట మీద చేయి పెట్టి ఎన్నో నెల అంటూ మురిసిపోయినట్టు చూసింది వసుంధర. ఏం నెల అన్నది ఆశ్చర్యంగా మాన్విత. చూడండి, ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు, వాళ్ళ అన్నయ్య పెద్దవాళ్ళు వచ్చాక మాట్లాడుకుందాం, కానీ మీరు తర్వాత రండి అన్నది నవ్వుతూ శాలిని. వదినా, ఎవరైనా ఇంటికి వస్తే మనం అలా అనకూడదు, లోపలికి తీసుకువెళ్ళి అన్నం పెట్టాలని చెప్పారు అన్నయ్య అన్నది మాన్విత అమాయకంగా. బ్రౌని తీవ్రంగా అరవడం మొదలుపెట్టింది. వసుంధర చేతిలో ఉన్న బొమ్మ వైపు అలానే చూస్తూ ఉంది మాన్విత. ఇది నాది అన్నది మాన్విత ఒక రకంగా ముఖం పెట్టి. నిన్ను తీసుకువెళ్ళి నీకు ఇలాంటి బొమ్మలు చాలా ఇవ్వాలని మేము వచ్చింది అంటూ నవ్వింది వసుంధర. వచ్చిన బంధువులను ఇలా నిలబెట్టి మాట్లాడడం సభ్యత కాదు, పైగా ఆడబడుచుకి చిన్నత్తగారు అన్నా కూడా మీరు అలా ప్రవర్తించడం ఏమీ బాగాలేదన్నాడు వచ్చినతను. ఈ విషయాన్ని నాకేమీ తెలియదు, మీరు దయచేసి వెళ్ళరండి, మన్నించండి అన్నది శాలిని. భర్తకు మధ్య మధ్యలో ప్రయత్నిస్తూనే ఉంది. ఫోన్ ఎక్కడ పెట్టేశారు అసలీనా అని బాధపడింది శాలిని. నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి, కారులో చూద్దుగాని రా అన్నది వసుంధర పైకి లేచి. ఏది, నేను చూస్తాను అంటూ వెళ్తున్న మాన్వితను ఆపలేకపోయింది శాలిని. కారు దగ్గరికి వెళ్ళింది మాన్విత. శాలిని చేపట్టుకున్నా ఆగలేదు. బొమ్మలు తీసుకొస్తాను, నేను పిల్లలు ఆడుకుంటామంటూ నవ్వుతూ చెప్పి వెళ్ళింది మాన్విత. భగవంతుడా, ఏమిటి పరీక్ష నాకు అంటూ నిలువున వణికిపోతూ వెనకాలే వెళ్ళింది శాలిని. ఇంతలో లోపల పాప పడిందని చెప్పింది సిస్టర్. పాప బయటకు పరిగెత్తుకు వచ్చి శాలిని చేయి పట్టుకుంది ఏడుస్తూ. మాన్విత వెళ్ళింది కారు దగ్గరకు. కారు లోపల కూర్చో, ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి అన్నది వసుంధర. కారు లోపలికి వెళ్ళి కూర్చుంది మాన్విత. బొమ్మలు ఏమీ లేవు ఏంటి అన్నది శాలిని. మాన్విత వెళ్ళవద్దు అని అరిచిన ఆ అరుపులు బ్రౌనీ అరుపుల్లో కలిసిపోయాయి. కార్ ఎక్కింది మాన్విత. కార్ స్టార్ట్ చేస్తుంటే వద్దు నేను దిగిపోతానంటే అవతల డోర్ నుండి దిగింది మాన్విత. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. అలాగే కనుక మీకు మా స్టోరీస్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.